ఆర్టీసీ బస్సులో మహా అయితే ఎన్ని సీట్లు ఉంటాయి? నార్మల్ బస్సుల్లో అయితే ఓ 50 వరకు. అదే సూపర్ లగ్జరీ బస్సుల్లో అయితే 35. ఎలా చూసినా 50 సీట్ల లోపే ఉంటాయి. కానీ త్వరలోనే కేంద్రం ఏకంగా 132 సీట్లు ఉన్న బస్సును ప్రజల ముందుకు తీసుకురాబోతోంది. టాటా గ్రూప్తో కలిసి నాగ్పూర్లో ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ బస్సులకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. గడ్కరీ గతంలో చెక్ రిపబ్లిక్ దేశం వెళ్లినప్పుడు అక్కడ 3 బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండడం చూసి ఆ తరహాలో భారత్లో కూడా బస్సులు మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. రాబోయే 132 సీట్ల బస్సుకి కేవలం 40 సెకండ్ల పాటు ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చట. అందుకు ఖర్చు 35 నుంచి 40 రూపాయలు మాత్రమే అవుతుందట. విమానం లాంటి ఈ బస్సులు ఎయిర్ హోస్టెస్ మాదిరిగా పండ్లు, ప్యాక్ చేసిన ఆహారం అందించేందుకు బస్ హోస్టెస్ ఉంటారట. మొత్తంగా డీజిల్ బస్సుతో పోలిస్తే దీని నిర్వహణ 30% తగ్గుతుందట. ఇవి ఎంత త్వరగా రోడ్డు మీదకు వస్తే అంత మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.